హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి CBT2 ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మనకు 2 డేస్లో ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. మే 2 ఎగ్జాము 2 షిఫ్ట్లో, అలాగే మే 6 2 షిఫ్ట్లో ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. ఆల్రెడీ మే 2 2 షిఫ్ట్లో ఎగ్జామ్స్ జరిగిపోయినాయి. షిఫ్ట్ 1లో పేపర్ ఎలా వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే షిఫ్ట్ 2లో పేపర్ ఎలా వచ్చింది, అలాగే షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి ఏమన్నా వేరియేషన్ డిఫరెన్స్ ఏమైనా ఉందా, అలాగే నెక్స్ట్ మనం 6th మే ఎగ్జామ్ మనం ఎలా బాగా రాయాలి. సో చాలామంది స్టూడెంట్స్ 2 మేన షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో ట్రేడ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది, అంటే మనం జాబ్ డిసైడ్ చేసి ట్రేడ్ అయినా అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను మీకు షిఫ్ట్ 1 పేపర్ అనేది నేను ఎనాలిసిస్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగిందనమాట. నార్మలైజేషన్ అనేది ఉంటుంది అని చెప్పాను. యాక్చువల్గా నార్మలైజేషన్ అనేది లేదు. సో నేనేమనుకున్నాను అంటే, నాకు సో ఇద్దరు ఫోన్ చేశారు. జనరల్గా మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అందరికీ మనకు 6th మే 2nd షిఫ్ట్ను ఉంది. నాకు ఒకటి ఫోన్ చేసి, సార్ నాకు 6th మే ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంది అన్నాడు. అతను కూడా తెలుగు అతనే. అయితే నేను అతను ఏ జోన్కి అప్లై చేసి నేను కనుక్కోలేదు. సో నేను బై డిఫాల్ట్గా నేను ఏమనుకున్నానంటే, సో ఇంకా 2 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ ఉంటుందని నేను అనుకొని మిస్టేక్ చెప్పాను. సో ఇది కొంచెం రెక్టిఫై చేసుకొని నార్మలైజేషన్ అనేది ఉండదు. సో నార్మలైజేషన్ లేకపోతే మనం పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే, మీకోసం నేను ఆల్రెడీ ఏఎల్పి 2024లో అడిగిన మ్యాథ్స్ అన్ని పేపర్స్, మ్యాథ్స్ క్వశ్చన్స్, అలాగే అందులో రీజనింగ్, మ్యాథ్స్, అర్థమెటిక్ 2 అనమాట. చూడండి, ఇందులో ఆల్ మ్యాథ్స్ టాపిక్ సంబంధించి ఒక వీడియో 3 hours కంప్లీట్గా 2024లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మొత్తం కలిపి మీకు వీడియో ప్రొవైడ్ చేశాను. అలాగే ఇందులో అర్థమెటిక్ టాపిక్స్ మొత్తం ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. సో మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకున్న టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఆల్రెడీ బాగానే ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఫ్రీగా ఉంటే ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తారంటే, ఈ 2 వీడియోస్ని 1.75లో కానీ 1.5 స్పీడ్లో పెట్టేసి వీడియో చూడండి ఫ్రీగా ఉన్నప్పుడు. ఆ ఫ్రీగా లేనప్పుడు మాత్రం కంప్లీట్గా మీరు రివిజన్ కోసం టైం కేటాయించండి. అలాగే షిఫ్ట్ 1లో జరిగిన మిస్టేక్ చెప్పాను, దాన్ని కొంచెం రెక్టిఫై చేయండి. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు షిఫ్ట్ 1లో పేపర్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో షిఫ్ట్ 2లో యాక్చువల్గా అలాగే ఉంది. అయితే మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ 6th మేలో షిఫ్ట్ 1 పేపర్ జరుగుతుంది కదా, షిఫ్ట్ 1 పేపరు. సో షిఫ్ట్ 1 పేపర్ ఎనాలిసిస్ ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్గా షిఫ్ట్ 2లో కూడా అలాగే ఉంటుంది, ఒకే ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి సో ఆ పేపరు ఎనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంది. సో ఎగ్జామ్ ఎలా ఉందంటే, మనకు పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది. చాలామంది స్టూడెంట్స్ పార్ట్ ఏ అనేది చాలా ఈజీగా ఉంది, ఈజీ టు మోడరేట్, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళేమో ఈజీగా ఉందంటున్నారు. సో కొంచెం మీడియంగా ప్రిపేర్ అయిన వాళ్ళేమో మోడరేట్ అంటున్నారు. అది ఇక్కడ పెద్ద డిఫికల్టీ లెవెల్ అనేది ఏమీ అనిపించలేదు. అయితే చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీ ఫీల్ అయింది ఎక్కడంటే, పార్ట్ బిలోనే మాత్రమే డిఫికల్టీ ఫీల్ అయ్యారు. ఇది కంప్లీట్గా ట్రేడ్ సబ్జెక్టు. అయితే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్, సో ట్రేడ్ అనేది జనరల్గా ఒక ఓవర్వ్యూ, అంటే ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ చదివి పైన కొంచెం చదివిన వాళ్ళకేమో ఇది పార్ట్ బి మాత్రం చాలా డిఫికల్టీగా ఉంది. ఇంకొకటి మిక్స్డ్ కాంబినేషన్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ట్రేడ్ అయితే ఆ ట్రేడ్కి సంబంధించిన వేరే ట్రేడ్ లింకప్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం పార్ట్ బి అనేది ఎందుకు డిఫికల్టీగా ఉందంటే ఇదే డిఫికల్టీ అనమాట. ఒకే ట్రేడ్ కాకుండా ఆ ట్రేడ్ లింకప్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ లింకప్ పాయింట్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. సో దాని కనెక్షన్ పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది పెట్టకపోతున్నారు. అయితే మీరు ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు పార్ట్ ఏ ఉంది, అలాగే పార్ట్ బి ఉంది. నెక్స్ట్ CBT2 క్వాలిఫై అయితే మీకు నెక్స్ట్ సైకో టెస్ట్ ఉంటుంది. అయితే మీకు ఓవరాల్గా మీరు షార్ట్ లిస్ట్ చేసేది పార్ట్ ఏలో నుంచి 70% మార్క్స్ తీసుకుంటారు, అలాగే సైకో టెస్ట్ నుంచి 30% మార్క్స్ తీసుకుంటారు. అయితే పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అయితే ఈసారి మాత్రం మీ జాబ్ డిసైడ్ చేసేది మాత్రం పార్ట్ బినే, ఎందుకంటే అందరూ పార్ట్ ఏ బాగానే రాస్తున్నారు. సో మీరు పార్ట్ బి
ఫెయిల్ అయ్యారనుకో, మీ పార్ట్ ఏ 100 మార్క్స్ పెట్టినా సరే యూజ్ లేదు. సో మీకున్న టైంని కొంచెం యూటిలైజ్ చేసుకొని, ఇప్పుడు ఈరోజు థర్డ్ కాబట్టి 4th 5th ఈ 2 days కొంచెం రిలవెంటెడ్ కంటెంట్ ఎక్కడైనా దొరికితే మాత్రం అది కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇందులో పార్ట్ బిలో మెయిన్గా ఏం అడుగుతున్నాడంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనం 6th May పేపర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, పార్ట్ ఏలో మనకు మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. మ్యాథ్స్లో మీరు ముందుగానే మీ మైండ్కి ఈ పాయింట్స్ ఇవ్వండి. మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్లో అట్లీస్ట్ మినిమం ఒక 5 questions మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటాయి. డిఫికల్ట్ ఏంటి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, లేదు కొత్త మోడల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అయితే మీరు ఏం చేయాలి, ఈ 5 questions ఏం చేయాలి, స్కిప్ చేయండి. ఈ 5 questions ఏం చేయాలి, స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో కూడా ఒక 5 questions మాత్రం డిఫికల్టీ ఉన్నాయి. ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేద్దామని కూర్చున్నారో వాళ్ళకి మాత్రం పార్ట్ ఏ కూడా డిఫికల్టీ అవుతుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. అలాగే రీజనింగ్లో కూడా మన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఒక 6 questions 6 to 7 questions అనేవి ఎక్కువగా టైం తీసుకునే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, మన సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు, పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమవుతాయంటే ఎక్కువ టైం పడుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, స్కిప్ చేయండి. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఎక్కువ టైం పడతాయని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేయాలి, స్కిప్ చేయండి. స్టార్టింగ్లో టైం అంటే ఎండింగ్లో మీరు ఆ క్వశ్చన్స్ మళ్ళీ చేయండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో. సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అలాగే కంప్యూటర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పార్ట్ బి, ఇది డిఫికల్టీ అనమాట. సో పార్ట్ బిలో చూడండి, అసలు యాక్చువల్గా పార్ట్ ఏలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇచ్చాడు, కానీ పార్ట్ ఏలో క్వశ్చన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఇవ్వకుండా ఎందులో ఇచ్చాడంట, పార్ట్ బిలో ఇచ్చాడంట. అలాగే హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా పార్ట్ బిలో ఇచ్చాడు. సో ఇవి కొంచెం మనకు అడ్వాంటేజ్ అనమాట, పార్ట్ ఏలో ఇవ్వకుండా పార్ట్ బిలో ఇస్తున్నాడు. సో మీరేం చేస్తారంటే ఈ 2 టాపిక్స్ మాత్రం ఏమైనా మ్యారథాన్ వీడియోస్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కంప్లీట్ చేయండి, హెల్త్ అండ్ సేఫ్టీ అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్. నెక్స్ట్ ఏంటిది, మీ ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్టు. ఈ 2 daysలో మీ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు డెప్త్గా వెళ్ళాలంటే కష్టమే. ఎందుకంటే కొత్తగా మనం ఓన్గా మళ్ళీ చదివామంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఈ 2 days మాత్రం దయచేసి మీరు ట్రేడ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, ట్రేడ్ మీద మీ జాబ్ డిసైడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి, ఇది కొంచెం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రేడ్లో మీరు ఆల్రెడీ ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేయండి. నెక్స్ట్ ఈ 2 daysలో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2ని బేస్ చేసుకొని కొంతమంది వీడియోస్ చేస్తారు, ఆ వీడియోస్ మీరు చూడండి. మ్యారథాన్స్లో వీడియోస్లో చేయొచ్చు. ట్రేడ్కి సంబంధించి మీరు ఏ ట్రేడ్ అయితే ట్రేడ్, ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ అయితే ఫిట్, డీజిల్ అయితే డీజిల్, దానికి సంబంధించిన వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ మాత్రం చూడండి. ఎందుకంటే మనకు టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి మనకున్న టైంని ఎంతవరకు చదవో అంతవరకు చదివేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా 6th afternoon కాబట్టి ఎగ్జాము కొంచెం జాగ్రత్తగా రాయండి. ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమైనా వస్తే డిఫికల్టీ క్వశ్చన్స్ తీసేయండి. నెక్స్ట్ పాయింట్, నార్మలైజేషన్ లేదు. సో నార్మలైజేషన్ లేకపోతే మాత్రం ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పేపరు ఈజీగా ఉండొచ్చు, అలాగే డిఫికల్టీ కూడా ఉండొచ్చు. పేపర్ ఈజీగా ఉంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని చాలామంది ఏం చేస్తారు, ఇంకా ఏ క్వశ్చన్ చూసినా సరే పెట్టే బుద్ధి అవుతుంది. సో ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్లో మ్యాక్సిమం నెగిటివ్ పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈజీగా వచ్చినా సరే డిఫికల్ట్ వచ్చినా సరే మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చో అన్ని క్వశ్చన్స్ మీకు యాక్యురసీ లెవెల్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక్క చిన్న మార్క్స్ మనం నెగిటివ్ మార్క్ పెట్టినా సరే ఆ మార్క్ పోతుంది, మనకు వచ్చిన మార్క్స్లో నుంచి మళ్ళీ మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి యాక్యురసీ లెవెల్ మెయింటైన్ చేయండి. చాలామంది క్వశ్చన్స్ ఇది ఈజీగా వచ్చింది కాబట్టి ఇంక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఏ క్వశ్చన్ అయినా సరే 50-50 ఛాన్స్ క్వశ్చన్స్ ఉన్నా సరే కళ్ళు మూసుకొని పెట్టేస్తారు. ఇలా చేయొద్దు, టెంప్టింగ్ వద్దు. నెక్స్ట్ అలాగే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లో కాన్ఫిడెన్స్లో కూడా ఏమవుతుందంటే ఇంకేముందిలే నేను క్వాలిఫై కాలేనేమో మొత్తం పెట్టేద్దాం అనుకుని సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. ఈ 2 చేయొద్దు. ఇక్కడ మాత్రం కంప్లీట్లీ మైండ్ గేమింగ్. మీ మైండ్ని మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది. మొత్తం ఏంటిది, మీ ప్రిపరేషన్ బాగానే అయిపోయింది. ఎగ్జామ్లో మాత్రం మీరు కొంచెం టాక్టిక్గా పేపర్ అటెంప్ట్ చేయాలి. ఈజీగా వస్తే
ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు, డిఫికల్ట్ వచ్చినా సరే లో కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు. మన మెయిన్ ఎజెండా ఏంటంటే పేపర్ లెవెల్ ఎలా వచ్చినా సరే ఏంటంటే మీకు ఈజీ అయితే అందరికి ఈజీనే, మీకు డిఫికల్టీ అయితే అందరికీ డిఫికల్టీనే. మనం ఏం చేయాలి, మనకు వచ్చిన క్వశ్చన్స్ యాక్యురసీ లెవెల్ ఎగ్జాక్ట్గా మనం చేయగలిగితే చాలు. ఇలా కానీ మీరు అటెంప్ట్ చేయగలిగితే డెఫినెట్గా మాత్రం మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, కట్ ఆఫ్ మాత్రం తక్కువగానే ఉంటుంది, పెద్ద ఎక్కువే ఉండదు. ఎందుకంటే పార్ట్ బి అనేది కొంచెం ఎవరైతే పార్ట్ బి కొంచెం ఫోకస్గా ఉంటారో దాన్ని బేస్ చేసుకొని క్వాలిఫై చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ మాత్రం తక్కువగానే ఉండొచ్చు. మీరు ఎక్కువగా టెన్షన్ పడొద్దు, ఎగ్జామ్ చాలా ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే దయచేసి ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేసిన ఏఎల్పీ 2024లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం మీకు 2 వీడియోస్లో ప్రొవైడ్ చేశాను. ఒకటి మ్యాథ్స్, ఇంకోటి అర్థమెటిక్ టాపిక్స్. ఈ 2 వీడియోస్ మాత్రం మీకు టైం ఉన్నప్పుడు మాత్రం ఫ్రీగా ఆ వీడియోస్ మొత్తం చూసేయండి డెఫినెట్గా. ఎందుకంటే అవి ఈజీ క్వశ్చన్సే, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.